హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాణక్య హనవర్. మీరు చూస్తున్నది ఇన్ఫోబూన్ ఛానల్. ఈ సిరీస్లో నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐపీ బాటనీ అండ్ జువాలజీ లెసన్ చెప్తాను. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ చాప్టర్ ద లివింగ్ వరల్డ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేను వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత షార్ట్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వాట్ డస్ ఐసిబిఎన్ స్టాండ్ ఫర్? ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్. ఐసిబిఎన్ వచ్చేసి ప్లాంట్స్కి పేరు పెట్టడానికి, నామిన్క్లేచర్ అంటే పేరు పెట్టడానికి కావాల్సిన క్రైటీరియా అండ్ ప్రిన్సిపల్స్ని అందిస్తుంది. సెకండ్ విఎస్సికి వచ్చేసి వాట్ ఈజ్ ఫ్లోరా? ఫ్లోరా అంటే ఒక పర్టికులర్ ఏరియాలో దొరికే ప్లాంట్స్, అది ఏ హ్యాబిటాట్లో ఉంటుంది, వాటి డిస్ట్రిబ్యూషన్ని తెలిసేదే ఫ్లోరా. థర్డ్ విఎస్సికి వచ్చేసి డిఫైన్ మెటబాలిజం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనబాలిజం అండ్ క్యాటబాలిజం? మన శరీరంలో జరిగే అన్ని జీవక్రియలను కలిపితే, కెమికల్ రియాక్షన్స్ని కలిపితే దాన్నే మెటబాలిజం అంటారు. వాటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అనబాలిజం మరియు కెటబాలిజం. అనబాలిజం వచ్చేసి కన్స్ట్రక్టివ్ మెటబాలిక్ ప్రాసెస్, అంటే సింప్లర్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తయారవడాన్ని అనబాలిజం అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాటబాలిజం, అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ నుంచి సింప్లర్ మాలిక్యూల్స్ ఏర్పడడాన్ని క్యాటబాలిజం అంటారు. అది వచ్చేసి డిస్ట్రక్టివ్ ప్రాసెస్. ఫోర్త్ విఎస్ఏకి వచ్చేసి విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్? నేమ్ ఏ ఫ్యూ వెల్ నోన్ బొటానికల్ గార్డెన్స్ ఇన్ ఇండియా. ఫస్ట్, బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటి? మనం జంతువుల గురించి తెలుసుకోవడానికి, జంతువులు అందరికి చూపించడానికి జూస్ చూస్తుంటాం కదా. జూస్ లాగే ప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. మన వరల్డ్స్ బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్ వచ్చేసి ఇంగ్లాండ్లోని కీవ్ అనే ప్రాంతంలో ఉంది. దాని పేరు రాయల్ బొటానికల్ గార్డెన్. ఇండియాలో వచ్చేసి కలకత్తా, హౌరాలో ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఉంది. మరియు ఇండియన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఫిఫ్త్ విఎస్ఏకి వచ్చేసి డిఫైన్ ద టర్మ్స్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ టాక్సానమిక్ కీ. కీస్లో ఏముంటాయంటే 2 కాంట్రాస్టిక్ క్యారెక్టర్స్ ఒక పేర్లో అంటే జతలో ఉండడాన్ని కప్లెట్ అంటారు. వాటిలో ఉన్న ఈచ్ స్టేట్మెంట్, ప్రతి ఒక్క పదాన్ని లీడ్ అంటారు. సిక్స్త్ విఎస్ఏకి వచ్చేసి వాట్ ఈజ్ మీన్ బై మాన్యువల్స్ అండ్ మోనోగ్రాఫ్స్? మాన్యువల్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు యూజర్ మాన్యువల్ అని వచ్చేస్తుంది కదా. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో దొరికే స్పీసీస్ని ఐడెంటిఫై చేయడానికి ఇన్ఫర్మేషన్ అన్ని మాన్యువల్స్లో కలిగి ఉంటుంది. మోనోగ్రాఫ్లో వచ్చేసి ఒక ఓన్లీ పర్టికులర్లీ 1 టాక్సాన్ గురించి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. సెవెంత్ విఎస్సికి వచ్చేసి వాట్ ఈజ్ సిస్టమాటిక్స్? సిస్టమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. రకరకాలైన ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోవడం మరియు వాటి డైవర్సిటీస్ అండ్ రిలేషన్షిప్, రెండు ఆర్గానిజమ్స్ మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకోవడాన్ని సిస్టమాటిక్స్ అంటారు. సిస్టమాటిక్స్ అనేది లాటిన్ వర్డ్ సిస్టమా నుంచి తీసుకోబడింది. సిస్టమా అంటే సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏ పరంగా 2 ఆర్గానిజమ్స్ రెండిటిపైన డిపెండెంట్ ఉంటాయో, వాటి ఎవల్యూషనరీ రిలేషన్షిప్, ఎవల్యూషన్ అయ్యేటప్పుడు రెండిటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో వాటి గురించి తెలుసుకోవడాన్ని సిస్టమాటిక్స్ అంటారు. ఎయిత్ విఎస్సికి వచ్చేసి వై ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్? ఫస్ట్, క్లాసిఫికేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. క్లాసిఫికేషన్ అంటే అన్ని ఆర్గానిజమ్స్ని ఒకటేసారి తెలుసుకోలేం, అందుకోసం వాటిని డిఫరెంట్ గ్రూప్స్లా డివైడ్ చేశారు. దాంట్లో టాక్సానమిక్ ఎయిడ్స్ ఉంటాయి, అంటే కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్ ఉంటాయి. లాగా వాటిని
వాటి క్యారెక్టరిస్టిక్స్ బట్టి వాటి ఫీచర్స్ బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు యానిమల్స్ లేదా ప్లాంట్స్ని. వాటిని క్లాసిఫికేషన్ అంటారు. క్లాసిఫికేషన్ చేయడం వల్ల మనం వాటిని ఈజీగా గుర్తుపట్టచ్చు, వాటిని ఐడెంటిఫై చేయొచ్చు, వాటి క్యారెక్టర్స్ని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. 9th VSCకి వచ్చేసి వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. మనం స్పీషీస్ని బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం. స్పీషీస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్, సేమ్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, హ్యాబిటాట్, బిహేవియర్ సేమ్ ఉండడాన్ని ఒక గ్రూప్లో ఉంటే వాటిని స్పీషీస్ అంటాము. 10th VSCకి వచ్చేసి గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాంగిఫెరా ఇండికా. మ్యాంగిఫెరా వచ్చేసి జీనస్ ఆర్ జనరిక్ నేమ్, ఇండికా వచ్చేసి స్పీసీస్ ఆర్ స్పెసిఫిక్ ఎపిథెట్ అంటారు. 11th VSCకి వచ్చేసి వాట్ ఈజ్ గ్రోత్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ గ్రోత్ ఇన్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్. గ్రోత్ అంటే ఒక ఆర్గానిజం యొక్క సైజ్ లేదా బరువు వెయిట్ పెరగడాన్ని గ్రోత్ అంటారు. లివింగ్ ఆర్గానిజమ్స్లో వచ్చేసి గ్రోత్ సెల్యులార్ డివిజన్, సెల్యులార్ రెప్లికేషన్ వల్ల జరుగుతుంది. మరియు నాన్ లివింగ్ థింగ్స్లో ఎలా జరుగుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్. డిఫరెంట్ మెటీరియల్స్ కలిపితే నాన్ లివింగ్ థింగ్స్లో గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.